హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జయరామ్ ఠాగూర్ వీసి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదర సోదరీమణులు. ఈరోజు నుంచి ఒక మంచి సబ్జెక్ట్ గురించి వీడియోలు చేయాలని డిసైడ్ చేస్తున్నాను. ఈ సబ్జెక్ట్ చాలా వరకు ప్రతి ఒక్క పౌరుడికి కూడా, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ప్రతి ఒక్క మానవాళికి కూడా ఉపయోగపడేటువంటి సబ్జెక్టు. ప్రతి ఒక్క జీవితంలో కూడా ఉపయోగపడేటువంటి సబ్జెక్టు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ కామర్స్, ఎకనామిక్స్, ఇవన్నీ సబ్జెక్ట్స్ తీసుకున్నా, ఎన్ని సబ్జెక్ట్స్ తీసుకున్నా వాటన్నిటికంటే చాలా ఉపయోగకరమైన సబ్జెక్టే హెల్త్ అండ్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ లో సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, మన లైఫ్లో మనకి ఎక్కడో దగ్గర మనకి ఇంజురీ అనేది రావచ్చు, లేదా యాక్సిడెంటల్గా జరిగే ప్రమాదాలు ఉండొచ్చు. అవన్నీ వాటిని కొద్దిగా కట్టడి చేయాలి, కొద్దిగా ఇది చేయాలి, తగ్గించాలి అంటే మనకి మెయిన్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది తెలుసుకొని ఉండాలండి. సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టంలో ప్రతి ఒక్క టాపిక్ తెలుసుకున్నట్టయితే మనం ఫ్యూచర్లో ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న, లేదా ఎనీ ఇండస్ట్రీలో పారిశ్రామికంగా పరిశ్రమలో వర్క్ చేస్తున్నా, లేదా రోడ్లో వెళ్తున్న రోడ్ సేఫ్టీ గురించి కూడా మనకి ఐడియా ఉండాలి. ప్రతి ఒక్క టాపిక్ కూడా ఈ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టంలో మనకి కవర్ అవుతుందండి. అందుకే ఈరోజు నుంచి సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ సబ్జెక్ట్ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టంలో ప్రతి ఒక్కరు వీడియోలు చేస్తుంటారు, బట్ నేను డాక్యుమెంటేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఏ సేఫ్టీ ఆఫీసర్ కూడా తన ఎక్స్పీరియన్స్ అని ఇప్పుడున్న కాలంలో షేర్ చేసుకోవడం లేదు, డాక్యుమెంటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. కాజ్ ఏమో నాకు తెలియదు, బట్ చాలా వరకు డాక్యుమెంటేషన్ గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరగట్లేదు. దేనికి అలా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారో తెలియదు మనకి. కానీ నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని మీకు ప్రతి ఒక్కరికి షేర్ చేయాలనేదే నా యొక్క మెయిన్ ఉద్దేశం. ఈరోజు నుంచి మనం సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టంలోకి వెళ్ళేటప్పుడు వాట్ ఈజ్ సేఫ్టీ, డెఫినేషన్ ఆఫ్ సేఫ్టీ అండ్ ది థింగ్స్. వాట్ ఈజ్ సేఫ్టీ, సేఫ్టీ అంటే ఏమని తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ సేఫ్టీ అనే పదాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దాని గురించి తెలుసుకోవాలి. మనం సేఫ్టీ గురించి ఫస్ట్ తెలుసుకునేటప్పుడు సేఫ్టీ అబ్జర్వేషన్ అనేది తెలుసుకోవాలి, డెఫినేషన్ అనేది తెలుసుకోవాలి. ఏమిటి సేఫ్టీ అంటే ఏమి? సేఫ్టీ డెఫినేషన్ తెలుసుకున్నట్లయితే మనము యాజ్ పర్ ఓషా 18001 standard, safety is defined as a tool or device designed to prevent accident, incidents and injuries. అంటే మనము ఇక్కడ యాజ్ పర్ 18001 OSHA मतलब ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్. దీని గురించి మనం క్లుప్తంగా వివరించుకుందాం. ఇది ఏ కంట్రీలో ఫామ్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి మనం క్లుప్తంగా ఇంకో టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తెలుసుకున్నట్లయితే యాజ్ పర్ 18001 ఓషా స్టాండర్డ్స్ ప్రకారం మనకి సేఫ్టీ అనేది ప్రమాదాలు, గాయాలు, ఇంజురీస్ జరిగినప్పుడు వాటిని ఎలా తగ్గించుకోవాలి, ప్రమాదాలు జరగకుండా ఎలా జాగ్రత్త పడాలి, ప్రమాదాలను ఎలా అరికట్టాలి, అది పారిశ్రామికంగా కావచ్చు, భౌగోళికంగా కావచ్చు, ఏ విధంగా కావచ్చు, ప్రమాదాలను అరికట్టేదాన్నే మనము సేఫ్టీగా పరిగణించుకుంటాము. ప్రమాదాలు జరగకుండా, ఇంజురీస్ జరిగిన తర్వాత వాటిని తగ్గించుకోవడానికి మనం చేసే వర్క్ని ఇక్కడ సేఫ్టీగా పరిగణించుకుంటాము.
దాన్ని యాజ్ పర్ 18001 ఓషా ప్రకారం తీసుకున్నట్లయితే మనకి ఆ డెఫినేషన్ అనేది వస్తుందండి. మనం ఆ డెఫినేషన్ తీసుకోవాలి. సెకండ్ వన్ తీసుకున్నట్లయితే మనం డెఫినేషన్ గురించి తెలుసుకున్నాము. తిరిగా ఇక్కడ సెకండ్ వన్లో మనకి యాక్సిడెంట్స్, సెకండ్ వన్లో మనకి SECIDENTS యాక్సిడెంట్స్, హజార్డ్ అండ్ రిస్క్. సెకండ్ టాపిక్ చూసుకున్నట్లయితే యాక్సిడెంట్స్, హజార్డ్ అండ్ రిస్క్. ఇవి ఎలా అంటే యాక్సిడెంట్స్ అనేవి అన్ఎక్స్పెక్టెడ్గా జరగచ్చు, ముందుగా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా జరగచ్చు, ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. మనం ఈ యాక్సిడెంట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేసుకున్నట్లయితే మనం దీనికి తగ్గట్టు సేఫ్టీ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అని తెలుసుకొని ఉండాలి. ఇంకా మనం హజార్డ్స్ అండ్ రిస్క్ తీసుకున్నట్లయితే దీని గురించి మనం తెలుసుకున్నట్లయితే మనం ఇండస్ట్రియల్ ఏరియాలో పారిశ్రామికంగా ఇది మెయిన్ టాపిక్ అవుతుంది, హజార్డ్స్ అండ్ రిస్క్. ఈ హజార్డ్స్ అండ్ రిస్క్ ఎలాంటిది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే ఒక కంపెనీలో ఒక వర్క్మెన్ వర్క్ చేస్తుంటాడు, లేదా ఈ ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ వర్క్ చేస్తుంటాడు. ఒక సైడ్ బ్లేడ్ డ్యామేజ్ అయింటుంది, అది గమనించుకోండడం. ఒక పెద్ద స్టీలేజ్ లో దాదాపు 500 కిలోస్ అబోవ్ ఉన్నటువంటి వెయిట్ ఉన్నటువంటి ఒక స్టీలేజ్ ఎత్తుంటాడు. ఒక సైడ్ బ్లేడ్ డ్యామేజ్ అయినా తెలియదు. అలాంటి సమయాల్లో ఆ బ్లేడ్ విరిగిపోవడం, ఆ మెటీరియల్ అనేది కిందకు పడడం, అక్కడ ఎవరైనా వర్క్ మ్యాన్ వర్క్ చేస్తుంటే ఫిజికల్లీ ఇంజూర్ అవ్వడం, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ సరిగా యూజ్ చేయలేకుండా ఇంజూరీ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. వాటిని యాక్సిడెంట్స్, హజార్డ్స్ అండ్ రిస్క్ గా మనం పరిగణించుకుంటాం. థర్డ్ వన్ తీసుకున్నట్లయితే చూసుకున్నాం కదా, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. Causes of accidents. Causes of accidents తీసుకున్నట్లయితే మనం ఇంపార్టెంట్ గా చెప్పుకోవాల్సింది అన్సేఫ్ వర్కింగ్ కండిషన్. అంటే మేనేజ్మెంట్ అనేది వర్కింగ్ కండిషన్ అనేది అన్సేఫ్ గా చేయించడం. ఈ ఎక్కడైనా సరే మనం పారిశ్రామికంగా ఏదైనా ఇండస్ట్రీకి వెళ్తే సేఫ్ వర్క్ కండిషన్ లో ఉంటే అక్కడ యాక్సిడెంట్స్ అనేవి తక్కువ శాతం జరుగుతాయి. అదే అన్సేఫ్ వర్క్ కండిషన్ ఉంది అంటే అక్కడ యాక్సిడెంట్లు అనేవి ఎక్కువ జరగడం అనేది జరుగుతుంది. ఇది క్యాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ కి మనం మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు. ఫోర్త్ టాపిక్ తీసుకున్నట్లయితే ఈ క్యాజెస్ ఆఫ్ యాక్సిడెంట్ లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి అన్సేఫ్ వర్కింగ్ కండిషన్.
ఈ అన్సేఫ్ వర్కింగ్ కండిషన్ గురించి తెలుసుకునే ముందు మొత్తం అన్ని కూడా ఇందులో కవర్ అవుతాయండి. ఈ అన్సేఫ్ వర్కింగ్ కండిషన్ అయితే ఏదైతే ఉందో టాపిక్ ఇందులో మనకి ఈ అన్సేఫ్ వర్కింగ్ కండిషన్ ఏదైతే ఉందో మొత్తం అన్ని టాపిక్లు కవర్ అవుతాయి ఇందులో. ఎటువంటి అన్సేఫ్ వర్కింగ్ కండిషన్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి ప్రతి ఒక్కటి కూడా వెల్ఫేర్ ఫెసిలిటీస్, తిరిగా వచ్చేసి హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ సరిగా లేకపోవడము, తిరిగా వచ్చేసి ఈ వాక్వే సరిగా లేకపోవడము, సేఫ్ అసెంబ్లీ పాయింట్ సరిగా అసైన్ చేసుకోకపోవడము, తిరిగా వచ్చేసి మనకి కంపెనీలో షైన్ బోర్డ్స్ సరిగా అసైన్ చేసుకోకపోవడము, కంపెనీలో ఈ కమ్యూనికేషన్ బోర్డ్స్ సరిగా అసైన్ చేసుకోకపోవడము, డైరెక్షన్ బోర్డ్స్ అసైన్ సరిగా చేసుకోకపోవడము, తిరిగా వచ్చేసి స్పీడ్ లిమిట్ బోర్డ్స్ సరిగా అసైన్ చేసుకోకపోవడము, ఇలాంటివన్నీ కూడా మనకి అన్సేఫ్ వర్కింగ్ కండిషన్ లోకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం ఒక స్టోర్ డిపార్ట్మెంట్కి వెళ్తే ర్యాకులు ఉంటాయి కొన్ని చోట్ల. ర్యాకులకి ఈ మెటీరియల్స్ అన్ని ఫిల్ చేసి ఉంటారు. అన్సేఫ్ వర్కింగ్ కండిషన్లో ఇది కూడా ఒక భాగం అవుతుంది. బాగానండి, ఈ ర్యాకుల్లో మెటీరియల్ అంతా ఫిల్ చేసి ఉంటారు. ఏ పార్ట్ నెంబర్ ఎక్కడ ఉన్నది కరెక్ట్గా అసైన్ చేసుకోకపోవడం, తిరిగా వచ్చేసి ర్యాకులకి ఒక డైరెక్షన్ బోర్డ్ అనేది అసైన్ చేయకపోవడం, ప్రతి ఒక్కటి కూడా అన్సేఫ్ వర్కింగ్ కండిషన్ లోకే వస్తాయి మనకి. మనం తీసుకున్నట్లయితే సూపర్వైజింగ్ సరిగా లేకపోవడం, బ్యాడ్ హౌస్ కీపింగ్, ప్రతి ఒక్కటి కూడా బ్యాడ్ వెల్ఫేర్ ఫెసిలిటీస్, బ్యాడ్ క్యాంటీన్, అన్ని కూడా అన్సేఫ్ వర్కింగ్ కండిషన్ లోకి వస్తాయి మనకి. తిరిగా మనకి తీసుకున్నట్లయితే అన్సేఫ్ యాక్ట్ అని వస్తుందండి. ఇక్కడ పోతే మనం అన్సేఫ్ యాక్ట్ అనేది వస్తుంది. ఈ అన్సేఫ్ యాక్ట్ అనేది ఎలాంటిదంటే మనం తీసుకున్నట్లయితే ఈ అన్సేఫ్ యాక్ట్ లో మెయిన్ ఇంపార్టెంట్ మనకి కంపెనీలో ఏదైతే పర్సనల్ డిపార్ట్మెంట్ ఆర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుందో, సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంటుందో, వాళ్ళు ఏ వర్క్మెన్ అయితే లోపల తీసుకుంటున్నారో వారికి సరైన గైడెన్స్ అనేది ఇవ్వకపోవడం, తిరిగా వచ్చేసి ఇండక్షన్ అనేది ఇవ్వకపోవడం, మెయిన్ సేఫ్టీ ఇండక్షన్. మనకి ఇక్కడ అన్సేఫ్ యాక్ట్ లో శాలరీ ఇండక్షన్ గురించి డిస్కషన్ వద్దు, శాలరీ ఇండక్షన్ అనేది రాదు మనకి. సేఫ్టీ ఇండక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, ఏ వర్కింగ్ కండిషన్ ఉంటుంది అని చెప్పి ఈ ప్రాపర్గా ఎవరైతే వర్క్మెన్ వస్తున్నారో ఆ వర్క్మెన్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. ఎక్స్ప్లెయిన్ చేయడంలో అలా ఎక్స్ప్లెయిన్ ఎప్పుడు చేయలేదో దాన్ని అన్సేఫ్ యాక్ట్ కింద పరిగణలోకి తీసుకుంటాం మనము. తర్వాత ఒక కంపెనీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. సెక్యూరిటీ ఒక కాంట్రాక్ట్ ఉంటుంది, ఈ వేరు కాంట్రాక్ట్స్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. కంపెనీ ఎంప్లాయీస్ ఉంటారు, ప్రతి ఒక్కరికి కూడా యూనిఫామ్ అనేది అసైన్ చేయాలండి. యూనిఫామ్ అనేది ప్రొవైడ్ చేయగలిగి ఉండాలి. ఒకవేళ ఆ యూనిఫామ్ అనేది ప్రొవైడ్ చేయలేకుంటే అది కూడా అన్సేఫ్ యాక్ట్ కిందకి వస్తుంది. ఎక్కడెక్కడ మనకి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ యూజ్ అవుతాయో ప్రతి చోట కూడా మనము వాటిని ఉంచగలిగి ఉండాలి. అలా ఉంచలేనప్పుడు కూడా దాన్ని కూడా అన్సేఫ్ యాక్ట్ కింద తీసుకుంటాం మనము. ఎక్కడెక్కడ సేఫ్ అసెంబ్లీ పాయింట్ ఉండాలో
అవి సరిగా అసైన్ చేయకపోవడాన్ని కూడా మనం అన్సేఫ్ యాక్ట్ కింద తీసుకుంటాము. ఈ టాపిక్స్ లో మనకి డెఫినేషన్ తెలుసుకున్నాము, యాక్సిడెంట్స్, హజార్డ్స్ అండ్ రిస్క్ తెలుసుకున్నాము, క్యాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ తెలుసుకున్నాము, అన్సేఫ్ వర్క్ కండిషన్, అన్సేఫ్ యాక్ట్ రెండు సేమ్ అలాగనే ఉంటాయి. బట్ ఇక్కడ వర్కింగ్ కండిషన్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం. ఇక్కడ అన్సేఫ్ యాక్ట్ అనేది వచ్చింది. ఇందులో వచ్చేసి మనం తీసుకున్నట్లయితే సేఫ్టీ లా అనేది ఒకటి ఉంది. దానిలో ఈ అన్సేఫ్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇలా సేఫ్టీ లేకుండా చేస్తున్నాము అంటే మనకి గవర్నమెంట్ నుంచి ఫైన్ విధించడం అనేది కూడా జరుగుతుంది. తెలుసుకోండి అన్సేఫ్ యాక్ట్ గురించి. అన్సేఫ్ యాక్ట్ అనేది మనకి మెయిన్ టాపిక్ అవుతుంది. ఈ అన్సేఫ్ యాక్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. తర్వాత టాపిక్కి వెళ్ళినట్టయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. సోషల్ ఫ్యాక్టర్స్. ఈ ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ టాపిక్ లో తీసుకున్నట్లయితే మనం ఏదైతే ఇండస్ట్రీ రన్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ అయినా తీసుకోవచ్చు. మనం ఈ కాలుష్యాన్ని నివారించడానికి రోడ్ సైడ్ చెట్లు పెంచుతుంటారండి. అలాగనే మనకి ఈ ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ లో కూడా మెయిన్ మనం ఇండస్ట్రీలో తీసుకున్నట్లయితే, పారిశ్రామిక విభాగంలో తీసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫ్యాక్టరీ ఉంటుందో రిక్వైర్మెంట్స్ అనేవి, ఎన్విరాన్మెంట్ సేఫ్గా ఉండడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో వాటన్నిటిని కూడా మనము అక్కడ ఉంచగలిగి ఉండాలి. మెయిన్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల చెట్లు పెంచడం కానీ, రోడ్ సైడ్ చెట్లు పెంచడం కానీ, వాక్వేల దగ్గర చెట్లను ఉంచడం కానీ చాలా వరకు మంచిది. తిరిగా వచ్చేసి మనం తీసుకున్నట్లయితే ఈ హజార్డ్ వేస్ట్ అనేది ఉంటుంది. హజార్డ్ వేస్ట్ అనేది సరిగా మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. స్క్రాప్ అనేది చెప్పాను కదా అప్పుడే, అన్సేఫ్ యాక్ట్ లో అన్సేఫ్ వర్కింగ్ కండిషన్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. బ్యాడ్ హౌస్ కీపింగ్ కూడా ఒకరి ఇది అవుతుందని. ఈ బ్యాడ్ హౌస్ కీపింగ్ కట్టడి చేయాలంటే మనం వాల్యూ యాడ్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి. అంటే స్క్రాప్ యాడ్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తూ అందులో ప్రతి ఒక్కటి కూడా మనం డివైడ్ చేస్తూ ఉండాలి. ఒక సైడ్ కాటన్, ఒక సైడ్ పేపర్, ఒక సైడ్ ఐరన్, ఒక సైడ్ వుడ్. ఈ విధంగా మనకి ఏవేవైతే ఎలిమెంట్స్ ఏవేవైతే అక్కడ స్క్రాప్ కింద వస్తున్నాయో ప్రతి ఒక్కరిని కూడా డివైడ్ చేసి మంచిగా మెయింటైన్ చేయగలిగితే సేఫ్ జోన్ లో ఉంటాం, మనం సేఫ్టీగా ఉంటుంది. ఈ ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ లో తీసుకున్నట్లయితే మనకు మెయిన్లీ ఏదైతే ఇండస్ట్రీ ఉందో అందులో చెట్లను బాగా పెంచగలిగి ఉండాలి. ఎన్విరాన్మెంట్ సేఫ్గా ఉండేటట్టు ఏమేమి ఎలిమెంట్స్ మనకు యూజ్ అవుతాయో వాటి గురించి మనం బాగా తెలుసుకొని వాటిని అక్కడ ఉంచడం అనేది జరగాలి. ఈరోజు ఈ టాపిక్ కవర్ చేసుకున్నాం కదా. రేపటి రోజున మనం సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టంలో మరొక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. అందులో మనం ప్రమాదాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎటువంటి ప్రమాదాలు ఉంటాయి, ప్రతి ఒక్క ప్రమాదానికి ఎటువంటి సేఫ్టీ ఉండాలనే దాని గురించి రేపటి రోజున మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. హెచ్ఎస్సి పాలసీ గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఈరోజు ఇంతటితో మనం ఈ వీడియో ముగించుకున్నాము. ఎందుకంటే చాలా లాంగ్ లెంత్ అవుతుంది, టాపిక్ అనేది చాలా లాంగ్ లెంత్ అవుతుంది. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్ అనేది మనకి ఫ్యూచర్లో ఇక్కడని కాదు ఎక్కడ వెళ్ళినా సరే మనకి చాలా వరకు ఈ టాపిక్ అనేది మనకి యూజ్ అవుతుందండి. నేను ఈరోజు చెప్పినటువంటి వీడియోలో కంటెంట్ అనేది యూజ్ అవుతుందని భావిస్తూ ఇంతటితో నా వీడియోని ముగించుకుంటున్నాను. దయచేసి ఎవరు కూడా తప్పుగా కామెంట్లు పెట్టకండి.
ఇందులో నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క టాపిక్ కూడా మనకు యూజ్ అయ్యే విధంగానే ఉంటుంది. ఈ పారిశ్రామికంగానే కాదు, మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ సబ్జెక్ట్ అనేది చాలా మనకి యూజ్ అవుతుందండి. దానికోసమే ఈ సబ్జెక్ట్ని తీసుకొని నేను డైలీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇది, సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. ఇంతటితో నా వీడియోని ముగించుకుంటున్నాను. జై హింద్, జై భారత్.